Hello everyone, welcome to the Abhyasana. Myself Dr. Karthik, faculty of Tara IS Academy. So today we are going to discuss about the GS3 topic. సో ఈరోజు మనకి బుధవారం కదమ్మా. సో వెన్స్డే యాజ్ యూజువల్గా మనకి షెడ్యూల్ ప్రకారం సో GS3 టాపిక్ ఉండబోతుంది. అండ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన ఇస్ ఏ ఫ్రీ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ద తారా ఐఎస్ అకాడమీ. సో ఈ అభ్యాసన అనే ప్రోగ్రామ్ అనేదమ్మా సో యూట్యూబ్లో ప్రతి ఒక్కరికి ఎవరైతే మెయిన్స్ ఆస్పిరెంట్స్ ఉంటారో యూపీఎస్సీకి వాళ్ళందరికీ కూడా ఫ్రీ ఇనిషియేటివ్గా తారా ఐఎస్ అకాడమీ లాంచ్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇనిషియేటివ్ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఓకే, సో కమింగ్ టు ద అభ్యాసన ప్రోగ్రామ్. సో అభ్యాసన అనేది ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఓకే, అండ్ ప్రోగ్రామ్ మనం చూసినట్టయితే సో అభ్యాసన ప్రోగ్రామ్ విల్ స్టార్ట్స్ ఫ్రమ్ ద మండే. సో మండే మనకి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మండే నుంచి మనకి సాటర్డే వరకు అభ్యాసన ప్రోగ్రామ్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. సండే మనకి ఎటువంటి ప్రోగ్రామ్ అనేది ఉండదు. సండే దెర్ విల్ బి ద కంప్లీట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. ఓకే, సో ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మండే ఇట్ విల్ స్టార్ట్ విత్ ద GS1. సో సోమవారం ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుందమ్మా. మండే మనకి GS1 టాపిక్స్ మీద ప్రశ్న ఉంటుంది. సో అదేవిధంగా ఎవ్రీడే మండే నుంచి సాటర్డే వరకు మార్నింగ్ 9 AM కల్లా మీకు క్వశ్చన్ అనేది తారా ఐఎస్ ఛానల్లో అప్లోడ్ అవుతుందమ్మా. ఓకే, అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా సో ఏదైతే క్వశ్చన్ ఇస్తామో ఆ రోజు ఆ క్వశ్చన్ యొక్క ఇన్ డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ అనేది ఈవినింగ్ 5 PM కల్లా తారా ఐఎస్ ఛానల్లోనే అప్లోడ్ అవుతుంది. సో ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, సో మండే నుంచి మనకి సాటర్డే వరకు ప్రోగ్రామ్ ఇదే విధంగా ఎవ్రీడే. ఓకే, సో ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్ అప్లోడ్ అవుతుంది. ఈవినింగ్ 5 PM కల్లా మీకు ఆన్సర్ డిస్కషన్స్ అనేవి జరుగుతాయి. ఓకే, సో మండే టాపిక్స్ మనం తీసుకున్నట్టయితే సో మండే ద టాపిక్స్ విల్ బి ద ఇండియన్ హిస్టరీ, ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఇండియన్ సొసైటీ, పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్, అండ్ వరల్డ్ హిస్టరీ. సో ఈ టాపిక్స్ మీద మనకి సోమవారం మండే మనకి ప్రశ్న ఉంటుంది. ఓకేనమ్మా. సో డ్యూరింగ్ ద ట్యూస్డే మంగళవారం మనం తీసుకున్నట్టయితే సో ట్యూస్డే హ్యావ్ ద GS2 టాపిక్స్. సో GS2 టాపిక్స్ ఏమి ఉంటాయమ్మా? ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో వీటి మీద మనకి మంగళవారం ప్రశ్న ఉంటుంది. వెన్స్డే మనం తీసుకున్నట్టయితే సో వెన్స్డే హ్యావ్ GS3. సో వెన్స్డే టాపిక్స్ విల్ బీ ద ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ అగ్రికల్చర్. సో ఈ 6 టాపిక్స్ మీద మనకి బుధవారం అంటే వెన్స్డే మనకి క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ థర్స్డే మనం తీసుకున్నట్టయితే సో థర్స్డే హ్యావ్ GS4 టాపిక్. సో GS4లో ఏముంటాయమ్మా? ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్. సో ఈ టాపిక్స్ మీద మనకి థర్స్డే గురువారం మనకి ప్రశ్న ఉంటుంది. ఓకే, చాలామంది GS4 నెగ్లెక్ట్ చేస్తారు. సో ఖచ్చితంగా మనం గురువారం క్వశ్చన్ ఉంటుంది. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా గురువారం ఆన్సర్స్ అయితే రాయండి అమ్మా. ఓకే, సో GS1, 2, 3కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తారో అంతే ఇంపార్టెన్స్ అనేది ఈ యొక్క GS4 కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే 250 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. సో ప్లీజ్ యూటిలైజ్ ద ప్రోగ్రామ్ ఇన్ ఏ వెల్ మేనర్డ్. ఓకే, సో ప్రతి ఒక్క టాపిక్ని కూడా మీరు వదిలేయకుండా ఆన్సర్స్ రాయండి. అండ్ ఫ్రైడే మనం తీసుకున్నట్టయితే సో ఫ్రైడే హ్యావ్ జనరల్ ఎస్సే టాపిక్ ఉంటుంది. సో ప్రతి ఒక్క కాన్సెప్ట్ని కూడా మనం టచ్ చేస్తూ ఫ్రైడే ప్రోగ్రామ్ మనం డిజైన్ చేసుకున్నాము.
సో ఫ్రైడే దేర్ విల్ బి ద జనరల్ ఎస్ఐ. సో ప్రతి ఒక్క టాపిక్ని కూడా మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము ఇన్ ద ఫ్రైడే సెషన్. ఓకే, సో ఈ యొక్క జనరల్ ఎస్ఐ కూడా మనకి 250 మార్క్స్ ఉంటాయి. సో యూపీఎస్సీ ఎగ్జామ్లో మీరు 2 ఎస్ఐస్ రాయాల్సి ఉంటుందమ్మా. సో ప్రతి ఒక్క ఎస్ఐ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఎస్ఐ మీద కూడా మీరు ఎక్కువగా ఫోకస్ అయితే చేయండి. ఓకే, బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నెగ్లెక్టెడ్ ద జనరల్ ఎస్ఐ టాపిక్. సో ఖచ్చితంగా జనరల్ ఎస్ఐ మీద ఎంఫసిస్ మీరు ఇచ్చినట్టయితే, అభ్యాసన ప్రోగ్రాంలో రెగ్యులర్గా జనరల్ ఎస్ఐ మీరు ఆన్సర్ రాసినట్టయితే ఖచ్చితంగా 3 to 6 మంత్స్లో మీరు మంచి రిజల్ట్స్ అనేవి చూస్తారు. అర్థమవుతుందమ్మా. అండ్ కమింగ్ టు ద సాటర్డే. సో సాటర్డే మనం తీసుకున్నట్టయితే దేర్ విల్ బి ద డెడికేటెడ్ క్వశ్చన్స్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. ప్రత్యేకంగా కరెంట్ అఫైర్స్ మీద ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుందమ్మా. సో ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, నేషనల్ కరెంట్ అఫైర్స్, రీజనల్ కరెంట్ అఫైర్స్ మీద కూడా మనకి ప్రశ్నలు ఉంటాయి. ఓకే, సో ప్లీజ్ యూటిలైజ్ ద ప్రోగ్రామ్ ఇన్ ఏ వెల్ మేనర్డ్. ప్రతిరోజు ఆన్సర్స్ రాయండి. ఖచ్చితంగా 3 to 6 మంత్స్లో మీకు ఖచ్చితంగా ఏమవుతుంది, మీ యొక్క మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనేది మ్యాక్సిమం టు మ్యాక్సిమం డెవలప్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. సో నౌ లెట్ us see the question of the day. సో ఒకసారి క్వశ్చన్ చూడమా. వాట్ ఈజ్ 30/30 ఇనిషియేటివ్? 30/30 ఇనిషియేటివ్ అంటే ఏంటో చూద్దాం. అండ్ వాట్ ఆర్ ఇట్స్ ఇంప్లికేషన్స్ ఫర్ ద బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అండ్ ఆల్సో ద క్లైమేట్ చేంజ్ మిటిగేషన్. సో ఒక 30/30 ఇనిషియేటివ్ యొక్క ఇంప్లికేషన్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ క్వశ్చన్లో డిస్కస్ చేద్దాము. అండ్ డిస్కస్ ద ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ ఫర్ ఇండియా ఇన్ అచీవింగ్ ద టార్గెట్ బై ద 30/30 ఇనిషియేటివ్. ఓకే, సో 30/30 ఇనిషియేటివ్ ఇచ్చినటువంటి టార్గెట్ ఏంటో మనం చూద్దాం. ఎప్పుడైనా సరే మనకి లెంగ్తీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు సో ప్లీజ్ అండర్లైన్ ద కీవర్డ్స్. ఖచ్చితంగా కీవర్డ్స్ మీరు అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ క్వశ్చన్ దేని మీద, 30/30 ఇనిషియేటివ్ మీద మనకి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో దాని యొక్క ఇంప్లికేషన్స్ ఏంటి? సో వాట్ ఆర్ ఇట్స్ ఇంప్లికేషన్స్ ఫర్ ద బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అండ్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. సెకండ్ పార్ట్లో ఏమడిగారు, డిస్కస్ ద ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ ఫర్ ఇండియా ఇన్ అచీవింగ్ దిస్ టార్గెట్. ఓకే, సో ఈ యొక్క టార్గెట్ని అచీవ్ చేయాలంటే మనకి ఎదురయ్యేటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఏ విధంగా మనం ఈ యొక్క ఛాలెంజ్ని మనం కంప్లీట్ చేయగలము, ఓకే, ఏ విధమైనటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి టు కంప్లీట్ దిస్ టార్గెట్ అనేటువంటి సెకండ్ టాపిక్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ ఏ 15 మార్కర్ క్వశ్చన్. సో ఎప్పుడైనా సరే మీకు 15 మార్కర్ క్వశ్చన్ ఇచ్చారనుకోండి, దాన్ని 250 వర్డ్స్లో మీరు ఆన్సర్స్ రాయాల్సి ఉంటుందమ్మా. సో యూపీఎస్సీ దీనికి ఎంత టైం ఇస్తుందంటే 11 to 12 minutes టైం అనేది మీకు కేటాయించడం జరిగింది. ఎవరైతే అభ్యాసన ప్రోగ్రాంలో రాస్తున్నారో, ఓకే, ఇనీషియల్ ఎర్లీ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు అట్లీస్ట్ 15 మార్కర్ని 15 minutesలో రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఎవ్రీడే ఐఎమ్ సేయింగ్ దిస్, ఈరోజు కూడా చెప్తున్నాను, 15 మార్కర్ని 15 minutesలో రాసేటువంటి ప్రయత్నం చేయండి ఎర్లీగా. ఆ తర్వాత స్లోగా మీ యొక్క టైం అనేది రెడ్యూస్ చేసుకోండి. ఓకే, సపోజ్ 10 మార్కర్ క్వశ్చన్ ఉందనుకోండి. సో 10 మార్కర్ క్వశ్చన్ మనం తీసుకున్నట్టయితే 10 మార్కర్ వీ హ్యావ్ టు రైట్ విత్ ఇన్ 150 words. ఓకే, సో దీని యొక్క టైం లిమిట్ యూపీఎస్సీ ఎంత ఇచ్చిందమ్మా, 7 to 8 minutesలో మీరు ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? సో ఖచ్చితంగా 10 మార్కర్ని ఎర్లీగా రాసేవాళ్ళు, అంటే కొత్త ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు 10 minutesలో రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, సో మన యూపీఎస్సీ పేపర్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి జిఎస్ టాపిక్స్ నుంచి. 10 క్వశ్చన్స్ మనకి 15 మార్కర్స్ ఉంటాయి. అదేవిధంగా ఇంకో 10 క్వశ్చన్స్ అనేవి మనకి 10 మార్కర్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా టైం లిమిట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో టైం ఫ్రేమ్లో ఆన్సర్స్ని ఓకే లెజిబుల్గా, నీట్గా, అదేవిధంగా పర్ఫెక్ట్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏది ఉందో దానికి సంబంధించినటువంటి రెలవెంట్ ఆన్సర్స్ని మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ద ప్రోగ్రామ్ ఈజ్ ఎస్పెషల్లీ ఇండికేటింగ్ యూ టు రైట్ ఇన్ ద టైం. ప్రతి క్వశ్చన్ కూడా టైం ఫ్రేమ్లో రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా పర్ఫెక్ట్ ఆన్సర్స్ని మీరు ప్రాక్టీస్ చేసేటువంటి అవకాశాన్ని ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ మీకు కల్పిస్తుంది. సో నౌ లెట్ us see the ఆన్సర్. సో ఆన్సర్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలో మనం చూద్దాం. సో ఆబ్వియస్లీ ఈ యొక్క క్వశ్చన్ ఎప్పుడు కూడా మనకి 3 partsలో ఉంటుందమ్మా. సో ఫస్ట్ పార్ట్ విల్ బి ద ఇంట్రడక్షన్, సెకండ్ పార్ట్ ఈజ్ ద బాడీ అండ్ థర్డ్ పార్ట్ ఈజ్ ద కన్క్లూజన్. సో ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్ కూడా మీరు ఇంట్రడక్షన్ మెయింటైన్ చేయాలి. ఓకే, సో డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ని మనం బాడీలో మెన్షన్ చేయాలి. అదేవిధంగా రెలవెంట్ కన్క్లూజన్స్, ఎస్పెషలీ ప్రామినెంట్ కన్క్లూజన్స్ అనేవి మనం ఇక్కడ ఆన్సర్స్లో ఎండింగ్లో రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఆల్వేస్ సమ్మరైజ్ ద పాయింట్స్ అండ్ రైట్ విత్ ఏ పాజిటివ్ నోట్ ఆఫ్ కన్క్లూజన్. ఓకే, సో దట్ ఈస్ ద అప్రోచ్ యూ నీడ్ టు ఫాలో ఇన్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సో ప్రతిరోజు క్వశ్చన్కి ఇదే రకమైనటువంటి అప్రోచ్ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుందమ్మా. సో కమింగ్ టు ద ఇంట్రడక్షన్. సో ఎప్పుడైనా సరే ఇంట్రడక్షన్ అనేది సో ఇక కీవర్డ్స్ మీరు తీసుకొని ఇంట్రడక్షన్ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏం అడిగారు, 30/30 ఇనిషియేటివ్ అంటే ఏంటి అనేటువంటి క్వశ్చన్ అడిగారు. సో ఖచ్చితంగా డైరెక్ట్గా మనం 30/30 ఇనిషియేటివ్ అంటే ఏంటి, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, దాని యొక్క గోల్స్ ఏంటో మనం ఇక్కడ ఇంట్రడక్షన్లో రాయాల్సి ఉంటుంది. సో ఆల్వేస్ రైట్ ఇంట్రడక్షన్ విల్ బీ ఆన్ ద
3 to 4 లైన్స్లో మీరు రాసేటువంటి ప్రయత్నం చేయండి. నాట్ మోర్ దాన్ 30 వర్డ్స్, 30 వర్డ్స్ కంటే ఎక్కువగా ఇంట్రడక్షన్ ఇవ్వద్దు. సో ఇంట్రడక్షన్ షుడ్ బి ప్రిసైజ్, రెలవెంట్ అండ్ ఆస్కింగ్ అండ్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏముందో దాన్ని బట్టే మీరు ఇంట్రడక్షన్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సొంత ఇంట్రడక్షన్ మీరు ఎప్పుడు రాయొద్దు. సో ఖచ్చితంగా ఇంట్రడక్షన్ ఎప్పుడు ఎలా ఉండాలమ్మా? సో ఇట్ షుడ్ బి క్రిస్పీ, ఇట్ షుడ్ బి ప్రిసైజ్, ఇట్ షుడ్ బి ఇన్ ఏ రెలవెంట్ మేనర్. ఓకే, సో డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్లో ఏమైతే అడిగారో దాన్ని మీరే ఇంట్రడక్షన్ కింద తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద బాడీ, సో బాడీలో ఇక్కడ మనకి ఏం అడిగారు? సో దే ఆర్ ఆస్కింగ్ వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్ ఫర్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేటువంటిది అడిగారు. ఓకే, సో యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద implications that was created by the 30/30 initiative regarding the biodiversity conservation and also the climate change mitigation. అదేవిధంగా ఇక్కడ డిస్కస్ అనేటువంటి రూట్ వర్డ్ ఇచ్చారు. సో ఎప్పుడైనా సరే డిస్కస్ అనేటువంటి వర్డ్ మీకు వచ్చినట్టయితే సో యూ నీడ్ టు రైట్ అట్లీస్ట్ 2 or more ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ ద టాపిక్. 2 నుంచి 3 టాపిక్స్ ఆస్పెక్ట్స్లో 2 నుంచి 3 కోణాల్లో మీరు ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. అండ్ నెవర్ క్రిటిసైజ్ వెన్ దే ఆస్క్ యూ డిస్కస్ అడిగినప్పుడు ఎప్పుడు క్రిటిసైజ్ చేయొద్దు. సో ఓవరాల్గా 360 వ్యూలు అంటే ఏంటమ్మా? సో అన్ని కోణాల్లో కూడా మీరు ఈ యొక్క ఆన్సర్స్ని డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్ ద పాజిటివ్స్ యూ హ్యావ్ టు టాక్, సో డోంట్ క్రిటిసైజ్ ఇట్. ఓకే, సో ఖచ్చితంగా మీరు అనలిటికల్ మేనర్లో ఈ క్వశ్చన్ని కూడా మీరు డీల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద రూట్ వర్డ్ ఆఫ్ డిస్కస్ అంటే ఈ విధమైనటువంటి పాయింట్స్ మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దే ఆర్ ఆస్కింగ్ ద డిస్కస్ ద ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ ఫర్ ఇండియా ఇన్ అచీవింగ్ ద టార్గెట్ ఆఫ్ 30/30 ఇనిషియేటివ్. ఓకే, సో 30/30 ఇనిషియేటివ్లో మనకు ఎదురయ్యేటువంటి ఛాలెంజెస్ ఏంటి? ఓకే, సో ఏ విధమైనటువంటి ఆపర్చునిటీస్ ఇండియాకు ఉంటాయనేటువంటి విషయాన్ని ఇన్ డీటెయిల్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ దట్ ఈస్ ద బాడీ అనేది కంప్లీట్ అవుతుంది. థర్డ్ పార్ట్ మనం తీసుకున్నట్టయితే కన్క్లూజన్. సో కన్క్లూజన్ విల్ ఆల్వేస్ సమరైజ్ ద పాయింట్స్. మొత్తం యొక్క పాయింట్స్ అన్ని కూడా సమరీగా రాసుకోండి. అండ్ యూ హ్యావ్ టు ఎండ్ ద క్వశ్చన్ విత్ ఏ పాజిటివ్ నోట్, ఒక మంచి ప్రాస్పెక్టివ్గా. ఓకే, సో మంచి పాజిటివ్ నోట్తో ఆన్సర్ని ఎప్పుడు కూడా ఎండ్ చేయాలి. ఓకే, సో ఆల్వేస్ బీ పాజిటివ్ మైండ్తోనే మీరు ఆలోచించాలి. ఓకే, సో ఎప్పుడైనా సరే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ మీరు ఎప్పుడు ఆలోచించొద్దు. సో ఆల్వేస్ ఈవెన్ దో మనకి సిచ్యువేషన్ బాగాలేనప్పుడు కూడా ఓకే ఆల్వేస్ ట్రై టు ఎండ్ అప్ విత్ ఆన్సర్ విత్ ఏ పాజిటివ్ నోట్ అనమాట. ఓకేనా, రైట్. సో దిస్ ఈస్ ద వే యూ నీడ్ టు అప్రోచ్ ద క్వశ్చన్. సో ఎవరైతే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే తారా ఐఏఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గో టు ద యూట్యూబ్ అండ్ టైప్ తారా ఐఏఎస్. వెంటనే మీకు మన యొక్క ఛానల్ యొక్క లోగో అన్నీ కలిపి కనిపిస్తాయి. సో వెంటనే అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ని మీరు హిట్ చేసినట్టయితే సో ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు అవుతుందమ్మా. ఓకే, సో ఎవ్రీవన్ ఇప్పుడు దాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అభ్యాసన ప్రోగ్రామ్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో సో ప్రతిరోజు మీకు అప్డేట్ కావాలనుకుంటే ఓకే, సో ఎవరైతే ప్రోగ్రామ్ రిలీజియస్గా ఫాలో అవుతారో సో ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటామా. సో ఈ రోజు నుంచి మనకి యూపీఎస్సీ ఎసెన్షియల్స్ అనేటువంటిది కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్సో ఫ్రీ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ద తారా ఐఏఎస్ అకాడమీ. ఓకే, సో ప్రతిరోజు ఒక టాపిక్ మీద డెడికేటెడ్గా మీకు ఎక్స్ప్లెయిన్ వీడియో అనేది ఉంటుంది. సో దీన్ని కూడా మీరు కావాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో లెట్ us see the answer discussion. 13/30 target is especially, it's a ambitious global initiative proposed by the Kunming-Montreal Global Diversity Framework in the 2022. And what is the major important thing you have to remember here is at least 30% of the land and ocean will be protected by this ambitious global initiative of 13/30 target. Okay, so this target is very very important and it is very very crucial for the హాల్టింగ్ స్పీషీస్ లాస్. ఎప్పుడైతే మనకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సో స్పీషీస్ లాస్ అనేది మనం ఎక్కువ చూస్తున్నాము, ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్తో పాటు ఎకోసిస్టమ్ డిగ్రేడేషన్ అనేది కూడా జరుగుతుంది. సో వీ నీడ్ టు స్టాప్ దిస్ కైండ్ ఆఫ్ స్పీషీస్ లాస్. వీ హ్యావ్ టు ప్రిజర్వ్ ద ఎకోసిస్టమ్ విచ్ ఈస్ వెరీ వెరీ వైటల్ ఫర్ అవర్ ఎకనామిక్ సెక్యూరిటీ ఆల్సో. ఓకే, సో మనం ఆర్థికంగా ఎదగాలన్నా కూడా మనకి ఎన్వైరన్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ దిస్ ఇనిషియేటివ్ వాజ్ ఎండోర్స్డ్ బై ఓవర్ 100 కంట్రీస్ అక్రాస్ ద వరల్డ్. సో మొత్తం ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 100 కంట్రీస్ పైన ఈ యొక్క ఇనిషియేటివ్ని సపోర్ట్ చేస్తూ తీర్మానం అయితే తీసుకున్నాయి, ఇంక్లూడింగ్ ద యూరోపియన్ యూనియన్, G7 అండ్ ఇండియా ఆల్సో బికేమ్ ద పార్ట్ ఆఫ్ దిస్ Kunming-Montreal గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ దట్ వాజ్ అడాప్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2022. సో దట్ ఈస్ అబౌట్ ద ఇంట్రడక్షన్. సో ఇక ఇంపార్టెంట్ టార్గెట్ మీకు అర్థమైనట్టుంటే సో ప్రొటెక్షన్ ఆఫ్ అట్లీస్ట్ 30% ఆఫ్ ద వరల్డ్స్ ల్యాండ్ అండ్ ఓషన్ బై ద ఇయర్ ఆఫ్ 2030 ఈస్ ద ambitious target that was set by this Kunming-Montreal Global Biodiversity Framework. Okay, so coming to the body, so this initiative was actually
it is very very important for the conservation of biodiversity. So biodiversity conservation is the one of the important major goals of the sustainable development also. Okay, so sustainable development by the 2030 is the everyone's responsibility. సో ఆ ఇనిషియేటివ్కి తగ్గట్టుగానే మనకి ఇక్కడ 30-30 ఇనిషియేటివ్ అనేది ఇట్ ఈస్ ఎస్పెషలీ హోల్డింగ్ ద ఇమ్మెన్స్ సిగ్నిఫికేషన్ ఆఫ్ ద బయోడైవర్సిటీ కన్జర్వేషన్. ఓకే, సో బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చాలా అతి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ యాక్షన్ కింద మనం చెప్తాము. అదేవిధంగా క్లైమేట్ చేంజ్ మిటిగేషన్. ఓకే, సో బయోడైవర్సిటీతో పాటు క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ అనేది కూడా మనం ఆపగలిగితే, ఓకే, సో వీ నీడ్ టు కంట్రోల్ ద క్లైమేట్ చేంజ్, వీ నీడ్ టు స్టాప్ దిస్ క్లైమేట్ చేంజ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ బై ద ఇయర్ ఆఫ్ 2030. సో ఈ రెండు కూడా, సో ఆల్ దీస్ ఆర్ అలైనింగ్ విత్ ద గ్లోబల్ గోల్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ ద ప్యారిస్ అగ్రిమెంట్. మన 2015లో వచ్చినటువంటి ప్యారిస్ అగ్రిమెంట్ కానివ్వండి, లేదా బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కానివ్వండి, రెండు కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఈ రెండు కూడా అతి ముఖ్యమైనటువంటి ఆస్పెక్ట్స్ కాబట్టి సో దీని మీద చాలా ప్రత్యేకమైన శ్రద్ధ అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ అకార్డింగ్ టు ద ఇంపార్టెంట్ స్టడీ డిడ్ బై ద మెకిన్సీ అండ్ కంపెనీ. సో మెకిన్సీ అండ్ ఇట్స్ కంపెనీ ఏం చేసి స్టడీ చేసిందమ్మా? సో దే స్టడీడ్ దట్ దిస్ టార్గెట్ వాజ్ సెట్ బై ద కున్మింగ్ మాంట్రియల్ ప్రోటోకాల్. సో it is especially we can able to achieve this target that will yield up to $700 billion annually in the economic benefits. ఓకే, ఎప్పుడైతే మనం ఈ యొక్క ప్రాజెక్ట్ని మనం బయోడైవర్సిటీ కన్జర్వేషన్ చేసినట్టయితే, అదేవిధంగా క్లైమేట్ మిటిగేషన్ మనం జాగ్రత్తగా కాపాడుకోగలిగితే, సో ఖచ్చితంగా దాదాపుగా మనం $700 బిలియన్ మనీని మనం సేవ్ చేసుకోగలుగుతాము ఇప్పటికి 2050 కల్లా. దిస్ ఈస్ వెరీ వెరీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ దట్ కెన్ బి సేవ్డ్ బై ప్రొటెక్టింగ్ అవర్ ఓన్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్స్ యాజ్ వెల్ యాజ్ ద క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ అనమాట. ఓకే, అండ్ ఇండియా ఆల్సో ఫేసెస్ సో మెనీ ఛాలెంజెస్ టు సపోర్ట్ దిస్ కైండ్ ఆఫ్ కన్జర్వేషన్ మెథడ్స్ అండ్ ఆల్సో ద క్లైమేట్ చేంజ్ మిటిగేషన్. ఓకే, సో ఇండియా కూడా చాలా ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి, అదేవిధంగా ఆపర్చునిటీస్ అనేవి కూడా మనకి లభిస్తున్నాయి ఇన్ సెట్టింగ్ దిస్ టార్గెట్ ఆఫ్ 30-30 ఇనిషియేటివ్. సో కమింగ్ టు ద ఛాలెంజెస్ దట్ వాస్ ఫేస్డ్ బై ద ఇండియా. సో ఇండియాకి ఏ విధమైన ఛాలెంజెస్ ఉండబోతున్నాయి టు సెట్ ద 30-30 ఇనిషియేటివ్? ఫస్ట్ వన్, బ్యాలెన్సింగ్ ద కన్జర్వేషన్ అండ్ డెవలప్మెంట్ ఈస్ ద first challenge for India. So right now India is facing so much of problems in conservation the own biodiversity. So మన ఇండియాలో బయోడైవర్సిటీ తీసుకున్నట్టయితే సో చాలా విషయాల్లో వీఆర్ ఫేసింగ్ సో మచ్ ఆఫ్ ఛాలెంజెస్ టు కన్జర్వ్ ద ఎకోసిస్టమ్స్ యాజ్ వెల్ యాజ్ ద స్పీషీస్ ఇన్ ఇండియా. సో మనకు ఉన్నటువంటి ఎకనామిక్ డిపెండెంట్ సిచ్యువేషన్స్ కానివ్వండి, డెన్స్లీ పాపులేషన్ కానివ్వండి. ఓకే, సో రైట్ నౌ ఇండియా ఇస్ ద లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అదేవిధంగా ఎకనామికల్గా కూడా మనం సో యూఆర్ నాట్ ఎ డెవలప్డ్ కంట్రీ. సో ఇండియా ఇస్ ఫేసింగ్ సో మెనీ ఛాలెంజెస్ for the conservation efforts as well as the development of this species. ఓకే, సో స్పీషీస్ డెవలప్మెంట్ కోసం అదేవిధంగా కన్జర్వేషన్ కోసం మనం ఖర్చు చేసినటువంటి మనీ ఏదైతే ఉందో సో దానివల్ల మనం చాలా డిపెండెన్సీలోకి వెళ్ళిపోయాం. దట్ ఈస్ ద మేజర్ ఛాలెంజ్ ఫర్ ఇండియా. అండ్ సెకండ్ వన్ మనం తీసుకున్నట్టయితే ఇంక్లూజివ్ గవర్నెన్స్. సో గవర్నెన్స్ ఆల్సో ఈస్ ద వెరీ వెరీ ప్రాబ్లమాటిక్ అప్రోచ్ ఫర్ ఇండియా. సో ఇంక్లూజివ్ గవర్నెన్స్ అనేది మనకి ఉండాలి. సో ఈక్విటబుల్ గవర్నెన్స్ ఆఫ్ ద ప్రొటెక్ట్ ఏరియాస్ లైక్ నేషనల్ పార్క్స్ కానివ్వండి, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానివ్వండి, లేదా ఇతర కమ్యూనిటీ రిజర్వ్స్ కానివ్వండి, లేదా వేరే ఏదైనా ప్రొటెక్ట్ ఏరియాస్ మనం తీసుకున్నట్టయితే సో వీ నీడ్ టు మెయింటైన్ ద సస్టైనబిలిటీ. సో వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద ఏరియాస్ బై రెస్పెక్టింగ్ ద ఇండిజినస్ కమ్యూనిటీస్. ఎవరైతే ఇండిజినస్ కమ్యూనిటీస్ ఉన్నారో సో వాళ్ళతో కూడా మనం తీసుకొని మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్లా ఎలా అయితే మనం చేస్తున్నామో సో అదేవిధంగా మనకి ఇండిజినస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క రైట్స్ ఏంటి, ఓకే, సో వాళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఖచ్చితంగా మనం ఇంక్లూజివ్ గవర్నెన్స్ మనం ఇవ్వాలనుకుంటే ఓకే, సో ఖచ్చితంగా మనం ఏం చేయాలమ్మా? సో లోకల్ కమ్యూనిటీ రైట్స్ని కూడా మనం కాపాడగలిగితేనే వీ కెన్ ఏబుల్ టు ప్రొటెక్ట్ దిస్ ఏరియాస్. దట్ విల్ బి ఏ వెరీ వెరీ ఛాలెంజ్ ఫర్ ఇండియా. సో ప్రస్తుతం ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఛాలెంజ్ ఏంటమ్మా? సో కమ్యూనిటీ రైట్స్ని కాపాడుతూ సస్టైనబుల్ కన్జర్వేషన్ చేయడం అనేది సో వన్ ఆఫ్ ద మేజర్ ఛాలెంజ్ ఫర్ ఇండియా. అండ్ థర్డ్లీ ఇఫ్ యూ టేక్ ద రీసోర్స్ మొబిలైజేషన్. సో రీసోర్స్ మొబిలైజేషన్ అంటే ఏంటమ్మా? సో మనకి ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి, టెక్నికల్ కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి. ఓకే, సో ఏదైనా ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయాలంటే సో ఖచ్చితంగా ఫైనాన్షియల్ బ్యాకప్ ఉండాలి, టెక్నికల్ సపోర్ట్ ఉండాలి. ఈ రెండు కూడా లేకుండా మనం ఏ ప్రోగ్రామ్ని కూడా మొబిలైజ్ చేయలేం. సో రీసోర్స్ మొబిలైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫర్ దట్ వీ నీడ్ టు హ్యావ్ ఏ secured financial and technical resources for the implementation of program and also the monitoring of program monitor చేయడానికి కానివ్వండి, ఇంప్లిమెంటేషన్ కానివ్వండి, ఖచ్చితంగా మనకి ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఉండాలి. అదేవిధంగా టెక్నికల్ ఆస్పెక్ట్ నుంచి కూడా మనకి సహాయం అందితేనే మనం ఏ ప్రాబ్లం లేకుండా ఈ యొక్క కన్జర్వేషన్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఎప్పుడైతే మనకి కాంపన్సేషన్ అనేది అందుతుందో సో వీ హ్యావ్ టు అడ్రస్ ద కాంపన్సేషన్. సో దట్ ఈస్ ఎ సిగ్నిఫికెంట్ హర్డిల్. సో రీసోర్స్ మొబిలైజేషన్ మనకి జరగకపోతే సో దట్ విల్ బి మేజర్ ప్రాబ్లమ్ ఫర్ ద ఇండియాస్ conservation efforts in regarding the
ల్యాండ్ అండ్ ద వాటర్. అండ్ ఫోర్త్ వన్ మనం తీసుకున్నట్టయితే ఇంటర్ డిపెండెంటల్ కోఆర్డినేషన్. ఖచ్చితంగా మనకి సో వీ హ్యావ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ కోఆపరేషన్ అనేది ఉండాలి. సో అన్ని మినిస్ట్రీస్ నుంచి మనకి సహాయం అందితేనే మనకి ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది మనం సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతాము. సో ఫర్ దట్ వీ నీడ్ ఏ కోఆపరేషన్ ఫ్రమ్ ఆల్ ద మినిస్ట్రీస్ అండ్ ద డిపార్ట్మెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అన్ని వైపులు, అన్ని ఏజెన్సీస్ నుంచి, అన్ని మినిస్ట్రీస్ నుంచి మనకి సపోర్ట్ అందితేనే మనం కన్జర్వేషన్ అనేది చేయగలం. అదర్వైజ్ కన్జర్వేషన్ విల్ బి ఏ వెరీ వెరీ క్రిటికల్ ఆస్పెక్ట్. ఫర్ దట్ వీ నీడ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ అనేది ఖచ్చితంగా ఉంటేనే మనం చేయగలుగుతాము. అండ్ ఫైనల్లీ ద సైంటిఫిక్ డేటా అండ్ సపోర్ట్. ఖచ్చితంగా మనం సో సైంటిఫిక్ బేసిస్ లేకుండా ఎటువంటి కన్జర్వేషన్ ఎఫర్ట్స్ మనం చేసినా అది ఫెయిల్ అవుతూనే ఉంటుంది. సపోజ్ యూ టేక్ ద రీసెంట్ ప్రాజెక్ట్ లెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ కాల్డ్ ప్రాజెక్ట్ చీటా. సో ప్రాజెక్ట్ చీటా మనం తీసుకున్నట్టయితే సో రీసెంట్లీ కూనో నేషనల్ పాల్పూర్ పార్క్లో మనం ఆఫ్రికన్ చీటాని ఇంట్రొడక్షన్ చేయడం జరిగింది. ఓకే, సో బట్ వాట్ హ్యాపెండ్, సో దీస్ ఆఫ్రికన్ చీటాస్ వేర్ అనేబుల్ టు అకామిడేట్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ ద ఇండియా. సో ఇండియాలో ఉన్నటువంటి క్లైమాటిక్ కండిషన్స్కి, ఓకే, ఇండియాలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్కి అవి అడాప్ట్ కాలేకపోయాయి. సో సమ్ ఆఫ్ ద వేర్ డైడ్. సో కొన్ని ఏమని చనిపోవడం జరిగింది. ఓకే, సో వితౌట్ డూయింగ్ ద సైంటిఫిక్ డేటా, వితౌట్ మేకింగ్ ద సైంటిఫిక్ అనాలిసిస్, ఓకే, సో ఎటువంటి ప్రాజెక్ట్స్ అనేవి మనం చేసినట్టయితే వాటి వల్ల ఏమవుతుందమ్మా మనకి నష్టం అనేది కలుగుతుంది. ఓకే, సో స్ట్రెంగ్థనింగ్ ద సైంటిఫిక్ బేసిస్ అండ్ డేటా అవైలబిలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మనం ఎక్కడైతే ప్రయారిటీ ఏరియాస్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసుకోవాలి. సో సైంటిఫిక్ బేసిస్తో వాటి యొక్క సపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా డేటా సపోర్ట్ కూడా మనం తీసుకున్నట్టయితేనే మనం సక్సెస్ఫుల్గా ఏ ప్రోగ్రామ్ అయినా కూడా మనం రన్ చేసుకోగలుగుతాం. ఓకే, ఎప్పుడైతే సరే మనకి సైంటిఫిక్ డేటా కానివ్వండి, ఓకే, అనాలిసిస్ కానీ లేకపోయింది అనుకోండి, వాటి వల్ల మనకి ఇండియాకి నష్టం జరుగుతుంది. సో ఇండియా ల్యాక్ ఆఫ్ సైంటిఫిక్ డేటా మనం చూస్తున్నాము. అదేవిధంగా అనాలిసిస్ అనేది కూడా మనకు సరిగ్గా లేకపోవడం వల్ల వీఆర్ ఫెయిలింగ్ ఇన్ ద కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అండ్ వీఆర్ ఆల్సో facing so many challenges in the climate change mitigations. Okay, so these are the important challenges faced by the India to get the goal of 30 into 30 strategy. And coming to the opportunities మనం తీసుకున్నట్టయితే సో ఆపర్చునిటీస్ ఏమున్నాయి మనకి. సో ఫస్ట్ ఆపర్చునిటీ ఇస్ ద బిల్డింగ్ ద ఎగ్జిస్టింగ్ అచీవ్మెంట్స్. ఓకే, సో మనకున్నటువంటి అచీవ్మెంట్స్ని మనం ఇంకా మనకున్నటువంటి క్యాపిటల్ని కానివ్వండి, మనకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానివ్వండి, మనకున్నటువంటి టెక్నాలజీని కానీ మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. సో ఇఫ్ ఇండియా కెన్ క్యాపిటలైజ్ ఆన్ ఇట్స్ కమిట్మెంట్స్, సో ప్రతి ఒక్క కమిట్మెంట్ని కూడా మనం రియలైజేషన్ చేసుకోవాలనుకుంటే సో ఖచ్చితంగా మనకున్నటువంటి ల్యాండ్ డిగ్రేడేషన్ మనం ఆపాలి. సో దాదాపుగా 26 మిలియన్ హెక్టేర్స్ ఆఫ్ ల్యాండ్ని మనం కాపాడుకోగలిగితే సో వీ కెన్ ఏబుల్ టు అచీవ్ ద టార్గెట్ ఆఫ్ 30 into 30. ఓకే, అంటే ఏంటమ్మా, సో ఫర్దర్గా ల్యాండ్ డిగ్రేడేషన్ కాకుండా, ఓకే, అదేవిధంగా వాటర్ డిగ్రేడేషన్ కాకుండా మనం కాపాడుకున్నట్టయితే సో ఖచ్చితంగా మనకు వచ్చినటువంటి కమిట్మెంట్ 30 into 30 కమిట్మెంట్ మనం ఫుల్ఫిల్ చేయగలుగుతాం బై ద ఇయర్ ఆఫ్ 2030. ఓకే, సో ఖచ్చితంగా ఏం చేయాలి, సో వీ నీడ్ టు ప్లెడ్జ్ ద రెస్టరేషన్ ఆఫ్ ద డిగ్రేడ్ ల్యాండ్ ఇన్ ఇండియా యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. అర్థమవుతుందా? సో అదేవిధంగా మనకున్నటువంటి కల్చరల్ అండ్ రిలీజియస్ ట్రెడిషన్స్ తీసుకున్నట్టయితే సో ఇండియా ఇస్ వెరీ రిచ్ ఇన్ ట్రెడిషన్స్ అండ్ ఇండియా వాంట్స్ టు ప్రిజర్వ్ ద నేచర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకే, సో అదేవిధంగా కన్జర్వేషన్ ఎఫర్ట్స్ కానివ్వండి, ఎథికల్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ కానివ్వండి, సో మనం లేవరేజ్ చేసుకున్నట్టయితే సో మన ట్రెడిషన్స్లో ఏదైతే చెప్పారో సో సేక్రెడ్ గ్రూవ్స్ కానివ్వండి, మనకున్నటువంటి రిచ్ బయోడైవర్సిటీ కానివ్వండి మనం ప్రొటెక్ట్ చేసుకోగలిగితే, అంటే ఏంటి ఇక్కడ, సో రిలీజియస్ బిలీఫ్స్ని కూడా మనం యూస్ చేసుకొని సో వీ కెన్ ఏబుల్ టు కన్జర్వ్ ద ఫారెస్ట్, వీ కెన్ ఏబుల్ టు ప్రివెంట్ ద ల్యాండ్ డిగ్రేడేషన్ అండ్ వీ కెన్ ఏబుల్ టు ప్రమోట్ ద కన్జర్వేషన్ ఎథిక్స్. ఖచ్చితంగా కన్జర్వేషన్ ఎథిక్స్ని మనం ఇక్కడ మెయింటైన్ చేయగలిగితే వీ కెన్ ఏబుల్ టు గెట్ ద టార్గెట్స్ ఈజీలీ. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ అయినటువంటి నీలగిరి హిల్స్లో తీసుకున్నట్టయితే సో మేఘాలయలో మనకు చూసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వర్ ప్రొటెక్టింగ్ ద ఫారెస్ట్ ఆర్ ప్రొటెక్ట్ ద ట్రీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సీక్రెట్ గ్రూవ్స్ కానివ్వండి, సో తోడా ట్రైబ్స్, అలాగే నీలగిరిలో ట్రైబ్స్, ఇవి కూడా ఏం చేస్తాయి, సో దే వర్ గివింగ్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ద ఎన్వైరన్మెంట్ అండ్ ఎకోసిస్టమ్, దే వర్ ప్రిజర్వింగ్ ద యానిమల్స్. ఓకే, సో ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు, ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ దియర్ ట్రెడిషన్స్. సో ట్రెడిషన్స్లో వాళ్ళు నేచర్కి ఇచ్చినటువంటి వాల్యూ వల్ల ఈ యొక్క కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అనేవి చేస్తున్నారు. సో మనం కూడా వీటితో పాలు పంచుకున్నట్టయితే సో ఖచ్చితంగా మనం ఒక 30/30 టార్గెట్ని ఈజీగా మనం అచీవ్ చేయొచ్చు. అండ్ థర్డ్లీ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ తీసుకున్నట్టయితే సో మనకున్నటువంటి టెక్నాలజికల్ ఇన్నోవేషన్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ కూడా సో వీ హ్యావ్ ద స్ట్రెంగ్త్ రిగార్డింగ్ ద రెన్యూబుల్ ఎనర్జీ. సో రెన్యూబుల్ ఎనర్జీలో మనకి సో చాలా స్ట్రెంగ్త్ ఉంది. సో వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ బ్యాక్ ద రెన్యూబుల్ టెక్నాలజీ లైక్ విండ్ ఎనర్జీ కానివ్వండి, మనకున్నటువంటి వాస్ట్ ఓషన్ యూస్ చేసుకుంటూ జియోథర్మల్ ఎనర్జీని మనం క్రియేట్ చేసుకోవచ్చు, అదేవిధంగా టైడల్ ఎనర్జీని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఆల్ దీస్ ఆర్ నథింగ్ బట్ ద రెన్యూబుల్ ఎనర్జీ. వీ కెన్ ఏబుల్ టు బూస్ట్ ద రెన్యూబుల్ ఎనర్జీస్. ఓకే, వీ కెన్ ఏబుల్ టు రెడ్యూస్ ద ఫాజిల్ ఫ్యూయల్ బర్నింగ్ ఆల్సో. ఓకే, సో ఈ విధంగా మనం ముందుకు వెళ్ళినట్టయితే సో టెక్నాలజికల్ ఇన్నోవేషన్ విల్ ఏబుల్ టు రెడ్యూస్ ద ల్యాండ్ డిగ్రేడేషన్.
ఓకే, అదేవిధంగా బయోటెక్నాలజీని మనం యూస్ చేసుకోవాలి, ఐటీ ఎఫర్ట్స్ని కూడా మనం యూస్ చేసుకున్నట్టయితే సో ఇట్ విల్ ఏబుల్ టు ఇంక్రీజ్ ద కన్జర్వేషన్. సో ఈ విధమైనటువంటి కన్జర్వేషన్ ఎఫర్ట్స్ వల్ల మనకి టార్గెట్స్ అనేవి ఈజీగా అచీవ్ కావబడతాయి. అండ్ అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే స్టేక్ హోల్డర్ ఎంగేజ్మెంట్. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా ఎఫర్ట్స్ పెట్టి సో సివిల్ సొసైటీ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, ప్రైవేట్ సెక్టార్ కానివ్వండి, లేదా అకాడమిక్ పీపుల్ కానివ్వండి, మీడియా కూడా, సో ఆల్ షుడ్ వర్క్ ఇన్ కొలాబరేటివ్ అప్రోచ్. సో అందరూ కూడా ఏంటమ్మా, సో దే షుడ్ వర్క్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇన్ ఏ కాంప్రహెన్సివ్ వే అండ్ ఇన్ ఏ మ్యూచువలిస్టిక్ పర్స్పెక్టివ్. సో ప్రతి ఒక్కరు కూడా సో వీ హ్యావ్ టు క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ అండ్ వీ హ్యావ్ టు బ్రింగ్ ద యాక్షన్ ప్లాన్ ఫర్ 30x30 ఇనిషియేటివ్. సో ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. సో భాగస్వాములు అయితే ఏమవుతుందమ్మా, ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు కూడా కామన్ గోల్ వైపు వాళ్ళ ఎఫర్ట్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. సో ఖచ్చితంగా స్టేక్ హోల్డర్ ఎంగేజ్మెంట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఇండియా ఇస్ అ వాస్ట్ కంట్రీ, సో మచ్ ఆఫ్ పాపులేషన్ ఈస్ దేర్. ఇఫ్ యు ఆర్ ఛానలైజింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు ద స్టేక్ హోల్డర్ ఎంగేజ్మెంట్, ప్రతి ఒక్కరిని కూడా స్టేక్ హోల్డర్స్ని చేసినట్టయితే ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా, సో దట్ విల్ గివ్ ఎడిషనల్ బూస్ట్ టు ద యాక్షన్ ప్లాన్ ఆఫ్ 30x30 ఇనిషియేటివ్. ఓకే, దీనివల్ల వాళ్ళకి ఈజీగా 30x30 ఇనిషియేటివ్ని మనం కంప్లీట్ చేసుకోగలం. So finally, the collaboration should be come from the international perspective also. Okay, so India should share the best practices and addressing the trans-border conservation issues, especially with the neighboring South Asian countries. Okay, so South Asian countries lo kanavandi, so manakunnatuvanti Indian Ocean region lo kanavandi. Okay, so we have to share the best practices with the నైబరింగ్ సౌత్ ఏషియన్ కంట్రీస్ లైక్ బంగ్లాదేశ్ కానివ్వండి, నేపాల్ కానివ్వండి, భూటాన్ కానివ్వండి, వీళ్ళతో సత్సంబంధాలు చేసుకొని ఓకే, సో ట్రాన్స్బౌండరీ కన్జర్వేషన్స్ ఏవైనా ఉన్నట్టయితే వాటిని ఎఫెక్టివ్గా ముందుకు తీసుకువెళ్ళి సో ఆ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ మనం చేసినట్టయితే సో వీ కెన్ ఏబుల్ టు ప్రివెంట్ ద ల్యాండ్ డిగ్రేడేషన్. ఓకే, వీ కెన్ ఏబుల్ టు కన్జర్వ్ ద రీసోర్సెస్ ఆల్సో. సో ఇండియా ఎప్పటి నుంచో ఒక ఏషియన్ పవర్ కింద ఎదగాలనుకుంటుంది, అదేవిధంగా వరల్డ్ పవర్ కింద ఎదగాలనుకుంటుంది. సో ఇట్లాంటి కన్జర్వేషన్ ఎఫర్ట్స్ వల్ల ఓకే, సో మనకున్నటువంటి నైబరింగ్ కంట్రీస్తో మనం కొలాబరేట్ అవడం వల్ల ఏమవుతుందమ్మా, సో దే విల్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్. సో వాళ్ళ మీద మన మీద వాళ్ళకి నమ్మకం అనేది పెరుగుతుంది. ఓకే, సో వాటి వల్ల మనకు ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఎ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ద సౌత్ ఏషియన్ నేషన్స్ అనమాట. అర్థమైందా? సో భూటాన్తో మనం కొలాబరేట్ అవ్వచ్చు, నేపాల్తో మనం కొలాబరేట్ అవ్వచ్చు, బంగ్లాదేశ్తో మనం కొలాబరేట్ అవ్వచ్చు. ఓకే, సో ఎటువంటి ట్రాన్స్బౌండరీ ఇష్యూస్ ఉన్నా కూడా మనం సార్ట్ చేసుకున్నట్టయితే సో దట్ విల్ బి ఏ వెరీ వెరీ బెనిఫిషియల్ ఆస్పెక్ట్ ఫర్ ద ఇండియాస్ కన్జర్వేషన్ అప్రోచ్ రిగార్డింగ్ ద బయోడైవర్సిటీ యాజ్ వెల్ యాజ్ ద క్లైమేట్ చేంజ్ మిటిగేషన్. ఓకే, సో ఈ విధంగా మనం బాడీని కంప్లీట్ చేసుకుందాం. నౌ సీ ద కన్క్లూషన్. సో ఈ యొక్క టాపిక్ కన్క్లూషన్ ఏ విధంగా ఇస్తామో చూడండి. సో 30x30 ఇనిషియేటివ్ ఇస్ యాక్చువల్లీ ఇట్స్ ఏ బోల్డ్ గ్లోబల్ ఎఫర్ట్ టు ప్రొటెక్ట్ ద ఎర్త్ న్యాచురల్ రిసోర్సెస్. ఓకే, సో ఎర్త్లో ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి సో తీసుకొచ్చినటువంటి అతి ఇంపార్టెంట్ అయినటువంటి ప్రోగ్రామే మనకి 30x30 ఇనిషియేటివ్. సో ఈవెన్ దో దిస్ ఈస్ వెరీ వెరీ బోల్డ్ ప్రోగ్రామ్, ఓకే, సో ఇట్ ఈస్ ఏ వెరీ వెరీ బోల్డ్ ఎఫర్ట్ led by the Kunming-Montreal Protocol, but it has so many challenges. చాలా ఛాలెంజెస్ అనేవి మనం చూస్తాం. ఓకే, బట్ ఈవెన్ దో ఛాలెంజెస్ ఉన్నప్పటికీ సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ వాస్ ప్రొవైడెడ్ ఫర్ ఇండియా టు అచీవింగ్ దిస్ టార్గెట్. ఓకే, సో ఇండియాకు ఉన్నటువంటి బెనిఫిట్స్ కానివ్వండి, ఇండియాకు ఉన్నటువంటి టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్, ఓకే, స్టేక్ హోల్డర్ ఎంగేజ్మెంట్ కానివ్వండి, ఇంటర్నేషనల్ కొలాబరేషన్ మనం తీసుకున్నప్పటికీ, ట్రెడిషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా సో ఆల్ ద ప్లస్ పాయింట్స్ రిగార్డింగ్ ద India's perspective. So in order to achieve this target of 30x30, so we have to ensure the sustainable development and we have to protect the diversity of the country. So కంట్రీలో ఉన్నటువంటి ల్యాండ్ డిగ్రేడేషన్ కాకుండా మనం బయోడైవర్సిటీ అవెన్యూస్ అన్నీ కూడా మనం ప్రొటెక్ట్ చేసుకున్నట్టయితే సో వీ కెన్ ఏబుల్ టు అడ్రస్ ఆల్ ద ఛాలెంజెస్. ఓకే, బై ఇంక్రీజింగ్ ద స్ట్రెంగ్త్. ఓకే, మన యొక్క స్ట్రెంగ్త్ని కాస్త లేవరేజ్ చేసుకుంటూ ఓకే మనం ముందుకు వెళ్ళినట్టయితే సో ఇండియా కెన్ ఏబుల్ టు అచీవ్ ఆల్ ద టార్గెట్స్ దట్ వాస్ సెట్ బై ద 2030 కల్లా మనం ఏవైతే 30x30 ఇనిషియేటివ్ కానివ్వండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కానివ్వండి మనం ముందుకు వేసినట్టయితే ఓకే, సో ఇండియా కెన్ ఏబుల్ టు కాంట్రిబ్యూట్, ఇండియా కెన్ ఏబుల్ టు సిగ్నిఫికెంట్లీ అచీవ్ ద గ్లోబల్ టార్గెట్స్ బై ద ఇయర్ ఆఫ్ 2030. సో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇండియా అనేది ఈజీగా ఈ యొక్క 30x30 ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో సో దాన్ని ఈజీగా అచీవ్ చేయగలదు అనేటువంటి విషయాన్ని, అనేటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కూడా మనం కలిగించుకోవాలి. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద క్వశ్చన్ ఆఫ్ ద డే. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద టాపిక్. సో టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరికైనా సరే ఏదైనా ప్రాబ్లం ఉంటే సో యూ కెన్ యూస్ ద కామెంట్ సెక్షన్ మీరు యూస్ చేసుకోవచ్చు అండ్ యూ కెన్ రైజ్ ద కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ విత్ ఇన్ 24 hours ఆఫ్ టైం మేము ఏమైతే ఉంటామో సో వీల్ అడ్రస్ యువర్ క్వైరీస్ విత్ ఇన్ వన్ డేలో మేము మీ క్వైరీస్ అన్ని కూడా అడ్రస్ చేస్తాం. ఓకేనా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద టుమారో సెషన్.